భారతమాత దాస్య విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర పోరాటంలో తెలుగు నేల సాక్షిగా చరిత్రకెక్కిన మహోద్యమాలు రెండు. ఒకటి, పల్నాడు ప్రాంతంలో బ్రిటిష్ మూకలను గడగడలాడించిన పుల్లరి ఉద్యమం. రెండవది, స్వతంత్ర పరిపాలన కోసం ఉరికిలెత్తిన మన్యం విప్లవం. పల్నాటి ఉద్యమానికి కన్నేగంటి హనుమంతరావు నాయకత్వం వహించారు. గిరిజన మన్య విప్లవానికి అల్లూరి సీతారామరాజు నేతృత్వం వహించారు. 1902 నుండి 1907 వరకు బ్రిటిష్ ప్రభుత్వం పల్నాడులోని భూములన్నిటినీ సర్వే చేయించి మ్యాపులను రూపొందించి భూమి స్వరూపాన్ని స్వభావాన్ని బట్టి శిస్తులు నిర్ణయించింది. 1882 మద్రాస్ ఫారెస్ట్ చట్టాన్ని అనుసరించి రైతులు, ప్రజలు పుల్లరి అంటే పన్ను చెల్లించాలి. ఇక్కడి నుండే రైతాంగ కష్టాలు మొదలయ్యాయి. 1920 డిసెంబర్ మాసంలో నాగపూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సార్వత్రిక సభల వేదికగా పిలుపు అందుకొని తిరిగి వచ్చిన అనేక మంది జిల్లా నాయకులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అప్పటికే జాతీయోద్యమంలో ఆసక్తిని ప్రదర్శిస్తున్న హనుమంతు ఒక్కసారిగా సహాయ నిరాకరణోద్యమ సారథిగా పల్నాటి శిరసున రెపరెపలాడే కేతనమై పైకి లేచాడు. పల్నాడు ప్రాంతమంతా విస్తృతంగా ప్రచారం చేశాడు. అనేక గ్రామాలు పర్యటించి వేలాది మంది ప్రజలను ఉద్యమ దిశగా మళ్లించాడు. పల్నాడులో సహాయ నిరాకరణోద్యమానికి పర్యాయం పుల్లరి ఉద్యమమే. హనుమంతు ఉద్యమ పగ్గాలు చేపట్టిన తర్వాత పల్నాడులో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యమం ఊపందుకుంది. పల్లరి ఉద్యమం మొత్తం హనుమంతు చుట్టూ పరిభ్రమించడం ఒక చారిత్రక వాస్తవం. కన్నెగంటి నాయకత్వంలో పుల్లరి శిస్తులు చెల్లింపు నిరాకరణ తీవ్రస్థాయికి చేరింది. బ్రిటిష్ ప్రభుత్వ అధికారాలు, ఉద్యోగులు ఊపిరి సలుపుకోలేని విధంగా ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. వరుస సంఘటనలతో ఉక్కిరి బిక్కిరై ఓర్పు నశించిన బ్రిటిష్ ఉన్నతాధికారులు వెల్దుర్తి పోలీస్ ఠాణాపై దాడిని సహించలేకపోయారు. ఏ విధంగానైనా సరే పుల్లరి ఉద్యమాన్ని అణచివేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు ప్రత్యేక అధికారిగా వచ్చిన టీజీ రూథర్ఫర్డ్ జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారిని కలుపుకొని గురజాలకు చేరుకున్నాడు. పల్నాడులో నెలకొన్న ఈ మొత్తం ప్రభుత్వ వ్యతిరేక ఘటనలకు, పుల్లరి ఉద్యమానికి హనుమంతే ఆది అంతమని, ప్రభుత్వం స్థిరంగా ఉండాలనే, హనుమంతును నిర్మూలించడమనే ఏకైక మార్గమని రూథర్ఫర్డ్ భావించాడు. అయితే చౌరీ చౌరా హింసా ఘటనతో మనస్తాపానికి గురైన గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. హనుమంతు కూడా బాపూజీ నిర్ణయాన్ని అనుసరించాడు. ఈ విషయాన్ని రూథర్ఫర్డ్ పరిగణించలేదు. 1922 ఫిబ్రవరి 2వ తేదీన పల్నాట పుల్లరి ఉద్యమాణిచివేతకు రూథర్ఫర్డ్ నేతృత్వంలో సాయుధ సైనిక పటాలం, అశ్విక దళం తాలూకా కేంద్రమైన గురజాలకు చేరింది. ఫిబ్రవరి 22వ తేదీన దుర్గి ఎస్ఐ జీవి రాఘవయ్య నేతృత్వంలో కోలగుట్ల గ్రామం చేరారు. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమ నిలిపివేత నేపథ్యంలో అధికారులను కలిసి వారితో చర్చించి శిస్తులు పుల్లరి చెల్లించాలని అధికారులున్న వీధిలోకి అడుగు పెట్టాడు హనుమంతు. అధికారులను సమీపిస్తున్న హనుమంతుపై ఒక్కసారిగా తుపాకులన్నీ పేలాయి. సాయంత్రం 4-5 గంటల మధ్య ఈ కాల్పులు జరిగితే ఆ రోజు అర్ధరాత్రి వరకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడాడు హనుమంతు. తెల్లవారి ప్రలోభాలకు తలగ్గకుండా కన్నెగంటి పోరాటం, ప్రాణత్యాగం పల్నాడుకు శోభాయమానం. ఆయన ఆదర్శ జీవనం కేవలం పల్నాటికే కాకుండా యావత్ భారత్కు సర్వకాల ఆచరణీయ మార్గదర్శనమే అయ్యింది. ఇలా పుల్లరి ఉద్యమ నేత హనుమంతు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని అవుతుంది.